అమ్మా, ఐశ్వర్య భర్తొచ్చి అక్షంతలేసి ఆశీర్వదిస్తే ఈ శుభకార్యానికి మంగళహారతి పాడొచ్చు. చిన్నబాబు రా నాన్నా. ఏంటి మహి, ఖాళీ చేతులతో వచ్చావు? గిఫ్ట్ ఇస్తానన్నావు, ఎక్కడుంది గిఫ్ట్? నా కళ్ళ ముందే ఉంది, 55 కిలోల బంగారం. సిన్నమ్మాయి గారు, సిన్నబాబు గారు మాటలతో మిమ్మల్ని మాయసేస్తున్నారు. అదే అనిపిస్తుంది. పొగుడ్తలకి ఎవరూ పడిపోరు చూడు. ఈ 2 చేతులతో పుట్టబోయే బిడ్డ పేరు కృష్ణ అని గోరింటాకుతో రాశావు. ఈ అరచేతుల్లో గిఫ్ట్ పెడతావు అనుకుంటే ఉత్త చేతులతో వచ్చావు. మర్చిపోయి వచ్చాననుకో. ఇప్పుడు అడుగు ఏం కావాలో. అడుగు ఐశ్వర్య, రాత్రైందిగా. ఆకాశంలో చంద్రుణ్ణైనా తీసుకొస్తాడు చిన్నబాబు. చందమా వద్దు గాని మా మామ తెల్లని మల్లెపూలు నా జల్లో పెడితే చాలు. అదే నాకు పెద్ద గిఫ్ట్. ఇంకొద్దిసేపట్లో ఆ పూలతోని కడుపులో చచ్చిపోయిన నీ బిడ్డకి శ్రద్ధాంజలి ఘటించు. ఏమైంది మహి? నాకు గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నానని నిజంగా ఫీల్ అవుతున్నావా? బారసాల టైంలో తీసుకుంటాలే. అమ్మాయికి పాలు తాగించండి బాబు. ఏమైంది నీకు? సారీ బంగారం. సారీ ఎందుకు? అర్థం చేసుకోగలిగాను కదా. అమ్మా, మంగళహారతి ఇవ్వండి.
లేమ్మా, జాగ్రత్త. రండి. ఐశ్వర్య ఐశ్వర్య. ఐశ్వర్య సినిమా గారు ఐశ్వర్య అమ్మా, ఏమైందమ్మా? ఐశ్వర్య, ఐశ్వర్య 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 ఐశ్వర్య, ఏమైనాది సినిమా గారు? ఐశ్వర్య, ఐశ్వర్య, సినిమా గారు ఐశ్వర్య బంగారు, ఐశ్వర్య 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 సినిమా గారు బంగారు, ఐశ్వర్య 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 ఐశ్వర్య, ఐశ్వర్య, ఏమవుతుందమ్మా? అమ్మా ఐశ్వర్య ఏమైందమ్మా? నా వల్ల కావట్లేదు ఐశ్వర్య, నా వల్ల కావట్లేదు ఐశ్వర్య, ఏమైందమ్మా? అమ్మా ఐశ్వర్య హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. నా వల్ల కాదు, నేను రాలేను అంకుల్. సడన్ గా ఎందుకు ఇలా అయిందమ్మా? ఐశ్వర్య పార్వతిని అడిగితే చెప్తుంది బావగారు. పార్వత పార్వత ఏం చెప్తుంది? నిజం చెప్పాలి. అమ్మా ఐశ్వర్య ప్రసాదంలో ఏం కలిపి ఐశ్వర్యకి తినిపించిందో చెప్పాలి. విని ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రసాదంలో పార్వతి ఏం కలుపుతుంది? చెప్పలేం దేవా. షడప్. ఎవరి నోరు మూస్తావయ్యా పెద్ద బాబు? ఇంటికి వారసుడు రాకూడదని ఇది కుట్ర పన్నింది. సినమ్మ గారు అవునే, ఇప్పటిదాకా సంతోషంగా ఉన్న ఐశ్వర్య నువ్వు పెట్టిన ప్రసాదం తిన్నాకే ఇలా అయింది. అందులో ఏం కలపలేదు పిన్ని, కల్తీ లేదు. అనవసరంగా పార్వతిని బ్లేమ్ చేయకండి. ఐశ్వర్య, అమ్మ ఐశ్వర్య, హాస్పిటల్కి వెళ్దాం అమ్మా. నవధాన్యాలతో చేసిన ప్రసాదం అది. నవధాన్యాల మూట కూడా ఈయనే ఉంది సినమ్మ గారు. ఇక్కడున్న నవధాన్యాల మూట విప్పి చూస్తే అర్థం అవుతుందంటీ. భవాని ఏంటిదంతా? నువ్వే హాస్పిటల్కి తీసుకెళ్దాం డాడ్, ప్లీజ్. భవాని ఏంటిదంతా? ఐశ్వర్య చూసావా పెద్దబాబు? రామచంద్ర చూడండి అక్క, నవధాన్యాల్లో ఆముద గింజలు కలిపింది. అయ్యో రామచంద్ర చూడండి అక్క, నవధాన్యాల్లో ఆముద గింజలు కలిపింది. దీంతో ప్రసాదం వండి తినిపిస్తే గర్భం ఉంటుందా? పార్వతి పార్వతి అలా చేయదమ్మా. వీళ్ళు కావాలని నిందలేస్తున్నారు. ప్రసాదం మారిందని నువ్వే వేరే గిన్నె తీసుకొచ్చి ఇచ్చావు కదా పెద్ద బాబు. అవునమ్మా, ప్రసాదంలో వీళ్ళేదో కలిపారని అనుమానం వచ్చింది. నేను తీసుకొచ్చిన ప్రసాదం బానే ఉంది. నేనే తప్పు చేయలేదమ్మ గారు. కడుపులో ఉన్న బిడ్డని ఎట్టా చంపుతాను? ఆ తల్లికి అన్యాయం చేస్తానా? ఇప్పుడు అమ్మా తల్లి అన్న మాటలు గుర్తుకొస్తున్నాయా పిన్ని? పెదబాబు? ఇది నేరం చేసిందనడానికి అది కట్టుకొచ్చిన ధాన్యం మూటలో ఆముద గింజలు సాక్ష్యంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా దీన్ని వెనకేసుకొస్తే జనాలు ఇంకోలా అనుకుంటారు. భవాని, నేను అన్న దాంట్లో తప్పులేదక్కా.
ఏం జరిగిందో ఏంటో తెలియకుండా పోదు. ముందు ఐశ్వర్యకి ప్రమాదం జరగకుండా చూడాలి. ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం తీసుకెళ్దాం పదండి. జాగ్రత్త పెద్దబాబు, జాగ్రత్త నాన్న. జాగ్రత్త జాగ్రత్త మహి. తొందరగా జాగ్రత్త. చిన్నబాబు, జాగ్రత్త. ఏం కాదు. అమ్మా ఐశ్వర్య, నీకేం కదమ్మా? కాదు. అక్క 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 నేనేం చేయలేదు. ఏం కాదక్క, కడుపులో ఉన్న బిడ్డని ఎందుకు చంపుతాను? ఏం కాదక్క, నేను చెప్తున్నాను కదా. అక్క 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 ఏడవక్క, కళ్ళు తుడుచుకో. నీకేం కదమ్మా? ఏం కాదు. ఏం కాదు. డాక్టర్ వాట్ హ్యాపెండ్? మా కోడలు చూడండి. డాక్టర్, ఐశ్వర్య కడుపు నొప్పి ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది డాక్టర్. నొప్పితో బాధపడుతుంది డాక్టర్. డూ సంథింగ్ డాక్టర్. డాక్టర్, నా కోడలికి ఏమైందో చూడండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, కాస్త చూడండి డాక్టర్. మీరేం కంగారు పడకండి సార్. నర్స్, ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళండి. నాకేమైనా పర్వాలేదు డాక్టర్. నా బిడ్డకేం కాకూడదు. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. కంగారు పడకండి డాక్టర్. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళండి. తీసుకురండి. సార్ సార్, మహేంద్ర గారు మీరు ఉండండి. మీరు రాకూడదు. ప్లీజ్ ఇక్కడే వెయిట్ చేయండి ప్లీజ్. ఊరుకో మహి. కాస్త చూడండి డాక్టర్. మహి. మహి మహి ఏం ఐశ్వర్యకి ఏం ఏం కాదు. కాదురా. ఏం కాదు నాన్న. మహి ఏం కాదురా. ఏం కాదు. డాక్టర్, ఈ రోజు మార్నింగే మిమ్మల్ని కలిశారు. ఇప్పటిదాకా సీమంతం ఫంక్షన్ కూడా బాగానే జరిగింది. ఇంతలో ఏమైందో ఏంటో అమ్మా అని అరుస్తూ ఐశ్వర్య కుప్పు కూలిపోయింది. ఏమైందేంటక్క? ఆ పార్వతి ప్రసాదం తినిపించగానే ఇలా అయింది. ప్రసాదమా? డాక్టర్, ఏం జరిగిందో ఏంటో అని ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం లేదు. ఐశ్వర్యకి ఏమవుతుందోనని టెన్షన్గా ఉంది. ప్లీజ్ సేవ డాక్టర్. దేవా గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. పేషెంట్ ప్రాణాలను కాపాడే బాధ్యత మాది. We will try our level best. మహి, ఏం కాదు నాన్న. సార్, ఆపరేషన్ థియేటర్ రెడీ చేశాం. ఓకే, వస్తున్నాను. మీరు ఇక్కడే ఉండండి ప్లీజ్. అలాగే డాక్టర్, సేవ్ హర్ ప్లీజ్. మహి, నాన్న. చిన్నబాబు, ఐశ్వర్యకి ఏం కాదు నాన్న. ఐశ్వర్యకి ఏం కాదు. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం మూసుకొచ్చి చనిపోయిన లక్ష్మణుణ్ణి బతికించాడు. కానీ ఇప్పుడు ఎవరైనా సరే అమృతం తీసుకొచ్చిన ఐశ్వర్య కడుపులో బిడ్డ బతకదు. సైలెన్స్. నాకు వినిపిస్తోంది. వీళ్ళు వింటే ఇంకోలా ఉంటుంది నీలమ్మా. చిన్నబాబు, ఊరుకో నాన్న. ఐశ్వర్యకి ఏం కాదు. ఊరుకోమన్నా ఏడవకుండా ఎలా ఉండగలడక్క? తండ్రైన సంతోషం ఇప్పుడు ఏడుపుగా మారిందే. చిన్నబాబుని చూస్తుంటే చాలా బాధేస్తుందక్కా. ఫంక్షన్ బాగా జరిగింది అనుకున్నాం, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు అంకుల్. అదే ఆ పార్వతి ఏదో చేసింది. నువ్వు ఊరుకో నీలాంబరే. పార్వతినంటే పెదబాబుకి కోపం వస్తుంది. అయినా తప్పు పట్టడం తప్పు కాదయ్యా.
ఈ ఇంటికి రాబోయే వారసుడికి ఏమైనా అయితే ఏంటనే కదా అందరి బాధ. హా, నీక ఏం పట్టవు. కల్లోల భూతాల కలికాల ఘోరమా, కల్లోల భూతాల కలికాల ఘోరమా, మహిమ కోల్పోతివా మాంగళ్య మంత్రమా. అమ్మా అని నిన్ను నోరారా పిలుస్తా. కలిసినందుక మా చిన్నమ్మాయి గారి నుండి నన్ను దూరం చేయాలని చూస్తున్నావు. నాకు నీకు అక్క చెల్లెలు ఎవ్వరూ లేరు. నువ్వు నేనే అని ఐశ్వర్య అమ్మాయి గారు సత్తా నన్ను బుద్ధాడితే ఓర్వలేక ఇట్ట చేసినావు కదమ్మా. మా అమ్మ లేదు, నిన్నే మా అమ్మ అనుకుని బతికా. అందుకే ఇలా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావు కదా. సమాధానం చెప్పు, మాట్లాడమ్మా. నువ్వు నోరు తెరిసేదాకా ఈ కంటి ఇట్ట కొడుతూనే ఉంటా. అక్క 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 నా మాట విను. అక్క అక్క ఓకే అక్క, చచ్చిపోతావు. చూడరా గాని అమ్మ మాట్లాడట్లేదు. దేవుళ్ళు ఎట్లా మాట్లాడతారే? పిచ్చి పట్టిందా నీకు? అవునరా, పిచ్చి పట్టే ఈ రాయిని కొలిసిన, పిచ్చి పట్టే పసుపు కుంకుమలు నట్టుకొచ్చి ఈ చెట్టుకు పూసిన. అక్క చిన్నమ్మాయి గారు బాగుండాలా, కడుపులో బిడ్డ సక్కంగా ఉండాలని కోరుకుంటే ఆ కోరిక అమ్మోరు తల్లి తీరుస్తాడని సంబరపడిన. కానీ ఇప్పుడు కడుపులో బిడ్డకి ఏమవుతుందో ఏటో అని భయంగా ఉందిరా. ఏం కాదక్క, నువ్వేడువకు, రాపోదాం. అమ్మని చెప్పనీరా. అమ్మ చెప్పు. ఐశ్వర్య అమ్మాయి గారి కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాదు కదా, నువ్వు కాపాడుతావు కదా. చెప్పమ్మా, చెప్పమ్మా, ఏం కాదని చెప్పు. అమ్మా అమ్మా, ఇదేనా అమ్మ నీ సమాధానం? పాన నిలబెట్టమని అడిగితే ఊపిరి తీస్తానంటావా? వాళ్ళకేం కారాదు, ఏం కారాదు. కావాలంటే నా ప్రాణాలు తీసుకో, ఇప్పుడే ఇక్కడే నా ప్రాణాలు ఒకేస్తాను. అక్క 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 ఏంటక్క ఇది? అక్క లేక లే, అల్లకేమైతుందోని నువ్వు ఇట్లా చెయ్యొద్దక్క. ఆస్పత్రికి పోదాం రా అక్క. నువ్వు విన్నే ఉంటే ఆ రాక్షసులు నీ మీద నిందేస్తారు, వాళ్ళ కుట్రను నిజం చేస్తారు. ఈ నుండి అమ్మోరిని అడిగిన సమాధానం చెప్పదు. రా అక్క పోదాం. పోతున్నానమ్మా, పోతున్నాను. బిడ్డ బతుకుని బొగ్గి పాలు చేయొద్దు, ఉగ్గు పాలు తాగడం నేను చూసేలా చేస్తేనే నేను కూడా నీ బిడ్డనని నమ్ముతా. లేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని నువ్వు అనుకుంటే మటుకు నేనేమైపోతానో నాకే తెలీదు. ఇనుకో తల్లి, ఇదే నా మాట. రా అక్క వెళ్దాం. రా రా